నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా? అదే మాటమ్మా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైల్లో ఉన్న ప్రతి దొంగ విధవని అలాగే చూసుకుంటున్నావు కదా. అయినా వాళ్ళకి మంచి మర్యాద. ఇదిగో నువ్వు అసలు ఏం పని చేయకు, అలా పెట్టు. అవును, ఏం చెప్తున్నాను? ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ విధవల గురించి. నీకు అలవాటు లేని పని ఎందుకురా? అలవాటు లేని పనులట. ఎన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులు? అక్కడ నేను ఒక మాటన్న వాడి బూజు దులిపిస్తానా? ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను. ఇంత చేసినా ఒక్క ముద్దు, నుదురు మీద ఒక్క ముద్దు ఇచ్చి, ఒరే గోపి ఇవాళ గ్రేట్ రా అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది. అబ్బే అదేమీ లేదు. పోమా, అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే. చేసిన పని గుర్తింపు ఉండదు కదా. ఒరే నాన్న, నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా. ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను. సరే, చూస్తూ ఉండు. నువ్వు మెచ్చి ముద్దిచ్చేంత ఘనకార్యం తొందరలోనే చేసి చూపిస్తాను. మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దత్తి హరి పిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది. అందులో ప్లేన్ టేస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను ఒక గ్యాంగ్ స్మాష్ చేశాడే. పిక్చర్స్ లోనే కాదే, మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే. రబ్బిష్. తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ ని పొగడ్డమే కార్యక్రమంగా పెట్టుకున్నారా? మీకెవ్వరికీ మతిలేదే. అదేమిటి? లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి? సినిమాల్లోనూ నావల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పట్పట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా? నా ఉద్దేశంలో వాళ్ళంత ఫూల్స్ మరొకళ్ళు ఉండరే. అదేమిటి? జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారు అమ్మాయివి నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావే? మాట్లాడడం కాదు, కావాలంటే బెట్. నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా 3 సార్లు ఫూల్ చేస్తాను. ఓకే? అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫూల్ చేయమంటారు? మీ నాన్నగారు జైలు సూపరింటెండెంట్ కదే, ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే. ఓకే, ఆపరేషన్ ఫూల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది. కమాన్. హలో హలో, పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి? సార్, నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఒక రౌడీ విధవ మా హాస్టల్లో జొరబడి గర్ల్స్ అందరినీ అల్లరి చేస్తున్నారు సార్. అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట. చాలా కాలంగా ఆడగాళ్ళు లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్. చూడమ్మా, నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి. చేయాల్సింది పోలీస్ స్టేషన్ కని తెలుసు సార్, కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్. అయ్యో సార్, కత్తి పట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని రేప్ చేసే కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు సార్. అయ్యో, మా వాళ్ళంతా భయంతో అరుస్తున్నారు సార్. సార్, మీరు రావాలి, లేకపోతే రేప్ మీద రేప్ జరిగిపోతుంది సార్. రేపొద్దున్నకి మా శీలాలన్నీ ఆ దుర్మార్గుని కబంధ హస్తాల్లో బలైపోతాయి సార్. ఆగనమ్మా, డోంట్ వరీ. చూడండి, నేను వచ్చేంత వరకు మీరు మీ శిలాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, క్షణంలో ఉంటాను. సార్, మీరేనా పోలీస్ ఆఫీసర్? yes, I am ఆఫీసర్ గోపి. అమ్మయ్య. where is that bloody rapist? అదిగో అటువైపు పరిగెత్తాడు. రేయ్, ఏమ్మా, వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా? మా ఫ్రెండ్ లత్తో అదే దీంతో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు. అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వార్డెన్ గారు కొంపలోకి దూరాడు. కొంపదీసి ఆవునేమైనా చేస్తాడేమో. సార్ సార్, ఎస్, తలుపు కొట్టకండి. వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో. సార్, వాడిలాగా గొట్టం పుచ్చుకొని పాకి చప్పుడు కాకుండా పైకిటికీలోంచి దిగడం మంచిది. గొట్టం నేను. సార్ ప్లీజ్, మా వార్డెన్ గారి ప్రాణాలు కాపాడండి. ఆల్ రైట్. పోలీస్ ఆఫీసర్ దొంగ వెధవా, ఇప్పుడు కాదా 20 సంవత్సరాలకు ముందు వస్తుంది. నిన్ను ఒక ఆట ఆడించుండేదాన్ని రా నేను.
చేశాడా? షడప్. నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. చూసి ఒక పోలీస్ ఆఫీసర్తో ఈ విధంగా వేళకోళం ఆడటం మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. చూసారా, ఒకసారి అయింది, ఇంకా 2 సార్లు. హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న అల్లరి ఇవన్నమాట. అల్లరేమి డాడీ, అతన్ని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాశాను. చేసి తీరతాను. అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిల్ని జూలోను, వాళ్ళ మెదడుని మ్యూజియంలోనూ పెట్టాలి. చచ్చా, ఏం మాటలమ్మా అవి? ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది, జైలుకి పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటే నువ్వు అబ్బాయిల మీద రీసెర్చ్ చేయడము, అల్లరి పెట్టడమునా? అది సరే, వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించాడు, ఏమవుతుంది? అతను ఆడించడం కాదు, రేపు క్రికెట్ మ్యాచ్ లో అతన్ని అతని టీంని మేము ఆడిస్తాం, ఓడిస్తాం. వావ్, హెడ్ బ్యాటింగ్. ఓకే, నీ ప్లేస్మెంట్స్ జాగ్రత్త. మేము బౌండరీస్, సిక్సర్స్ కొట్టబోతున్నాం. మా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ నీకు తెలుసా? ఏమిటది? నో కవర్స్, నో ఎక్స్ట్రా కవర్స్, 2 సిల్లీ పాయింట్స్, 1 డీప్ గల్లీ. హలో, సెకండ్ టైం. అవుట్.